నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న సుమారు 30 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్ GHMC పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్లను GHMCలో కలపడం ఎంతవరకు న్యాయమని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తుక్కుగూడ చైర్మన్ కాంటాకర్ మధుమోహన్, వీరేందర్ గౌడ్, శివకుమార్, రాజు, విలాస్, సుధాకర్, శ్రీను నాయక్, దేవేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి ఇక్కడ తుగ్గూడ మున్సిపాలిటీ కానీ, అదేవిధంగా బడంపేట కార్పొరేషన్ కానీ, అదేవిధంగా మీర్పేట కార్పొరేషన్ కానీ, ఇవి మంచిగా ఉన్న కార్పొరేషన్లని మున్సిపాలిటీని తీసుకుపోయి తుగ్గూడ మున్సిపాలిటీ ప్రత్యేకంగా ఏంటంటే ఈ తుగ్గూడ మున్సిపాలిటీని తీసుకుపోయి రాజేంద్రనగర్ తీసుకుపోయి జోన్ల వైజ్గా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒక కుట్ర బంతుంది. కాంగ్రెస్ పార్టీ కుట్ర ఎందుకంటారంటే, గతంలో కూడా చూడండి, ఈ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ భూగోళం చూస్తే ఏ విధంగా ఉంటుందంటే ఆర్కేపురం సర్ను కట్ చేసి ఉంటుంది, ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఇప్పుడు కావాలని దీన్ని తీసుకుపోయి పాడిషేరి ప్రాంతానికి అటాచ్ చేస్తూ ఒక వర్గాన్ని దగ్గరికి తీసుకుపోయి దీన్ని ప్రాంతాన్ని 20 ఏళ్ళు ఎంకక్ చేయాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. గతంలో కూడా ఈ కాన్స్టిట్యున్సీ విభజించినప్పుడు కాంగ్రెస్ పార్టీ విభజించి ఈ కాన్స్టిట్యున్సీ విడదీసింది. ఇప్పుడు కావాలని జోన్ల వైజ్గా తీసుకుపోతుంది. మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. నిజంగా కూడా మేము ఖండిస్తున్నాం. ఈ జోన్లో మేము వ్యతిరేకం. నిజంగా కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి, ఈ ప్రాంతాన్ని మేలు చేయాలనుకుంటే ఇది గతంలో మన ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ. ఈ ప్రాంతంలో ఇప్పుడు చూడండి, పక్కనే ఉన్న ఆదిపట్నం మున్సిపాలిటీ కానీ, తుర్కయాంజల్ మున్సిపాలిటీ కానీ, ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ, ఈ మున్సిపాలిటీ కలపాలి. కానీ నువ్వు దీన్ని తీసుకుపోయి దీంట్లో రాజధానిలో కలపడం ఎంతవరకు న్యాయం? ఇక్కడ ఉన్న లీడర్షిప్ కానీ, ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మరి ఎందుకు స్పందిస్తున్నదో ఒకసారి ఆలోచించాలి. పార్టీలకు అతీతంగా మీరు ఆలోచించండి. ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ను నాశనం చేయడానికే చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతం బీజేపీకి పట్టుంది కాబట్టి కావాలని దీన్ని తీసుకుపోయి ఒక వర్గాన్ని జల్పేలి మున్సిపాలిటీ కలిపి దీన్ని నాశనం చేయాలని చూస్తుంది. భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తుంది. నిజంగా రేవంత్ రెడ్డి గారు మీకు శాతనైతే వర్షాలు వచ్చి ఇప్పుడు పంటలు పండించే దినంలో ఈరోజు నిజంగా కూడా రైతుకు పెట్టుబడి ఇస్తానని చెప్పి ఇప్పుడు రైతుకు పెట్టుబడి అందలేదు. నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అతిగతి లేదు. నీ మీద ప్రజలకు నీ మీద నమ్మకం పోయింది కాబట్టి నువ్వు కావాలని ఈ జూన్లో చేసి ఈ హైదరాబాద్ చుట్టూ నువ్వు ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే గెలవలేదు కాబట్టి నువ్వు దీన్ని నాశనం చేయాలనుకుంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊకో.